హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయల సీజన్ స్టార్ట్ కదా. మామిడికాయలతో వెరైటీలు మొదలు పెట్టేస్తాం. మరి మా ఇంట్లో కూడా మామిడికాయతో వెరైటీలు మొదలైపోయాయి. మామిడికాయ రోటి పచ్చడి చేస్తున్నాము. మామిడికాయలని సన్నగా కట్ చేసి పెట్టుకొని తగినంత ఎండుమిరపకాయలను, కారానికి తగినంత ఎండుమిరపకాయలు తీసుకొని కొద్దిగా పసుపు, మెంతి పొడి, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఫస్ట్ మామిడికాయ ముక్కలను మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు అందులోనే ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి. మామిడికాయ తాజాదైతే దాంట్లో ఉన్న తడితోనే మిరపకాయలు కూడా మెత్తగా పోతాయి. అలా చేసుకుంటే నీళ్ళు పోయకుండా చేసుకుంటాం కాబట్టి మనకి ఈ పచ్చడి 15-20 రోజులు నిల్వ ఉంటుంది. తగినంత ఉప్పు వేసుకుంటే అస్సలు పాడవదు. మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేగనివ్వాలి. అవన్నీ వేగాక ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడికాయ ముద్దలో ఆ తాలింపును వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, టేస్ట్ అదిరిపోతుంది. మీరు ఇలా చేస్తారా? రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. రోటి పచ్చడి లవర్స్కి అయితే ఆహా, ఎంజాయ్ చేస్తారు ఈ పచ్చడిని. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.